తిరుపతిలో ఇప్పుడు ఒక ఘటన సంచలనం సృష్టిస్తుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి బావిలో దూకుతున్నానని చెప్పింది. ఈ సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఇంకొంచెం ఆలస్యమైన పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయేది. ఆపదలో ఉన్న యువతిని హెడ్ కానిస్టేబుల్ చలపతి సమయానికి కాపాడారు. పోలీసులకు ఫోన్ చేసిన ఆ యువతి పాడుబడిన 40 అడుగుల లోతైన బావిలో దూకింది. నీరు కూడా ఉన్న ఆ బావిలో ప్రాణాల మీద ఆశ వదులుకొని కూర్చుంది. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రగిరి హెడ్ కానిస్టేబుల్ చలపతి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అస్సలు ఆలోచించకుండా తన ప్రాణాలకు తెగించి మరీ బావిలోకి దూకారు. ఇక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ యువతిని అత్యంత చాకచక్యంగా బయటకు కూడా తీసుకొచ్చారు. ఇక ఆపదలో ఉన్న యువతిని కాపాడి ఆమెకు తిరిగి జీవన ఆశను కల్పించారు. చలపతి సాహసాన్ని ఇప్పుడు అధికారులు, స్థానికులు కూడా ప్రశంసిస్తున్నారు. ఆయన ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు. నిజంగా పోలీసుల మానవత్వానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక పోలీసులు సాహసంతోనే అటు హెడ్ కానిస్టేబుల్ సాహసంతో ఒక యువతి ప్రాణాలైతే ఈరోజు దక్కాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ ఘటన చూస్తుంటే కనుక ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటనగా కూడా నమోదవుతుంది. పోలీసులు అత్యంత చాకచక్యంగా సమయానికి స్పందించడం కూడా నిజంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈ ఘటన చూస్తుంటే కనుక నిజంగా కొద్ది వరకు గగురు కొడిపే ఘటనలాగా చెప్పుకోవచ్చు. ఒక పోలీసు తన ప్రాణాలకు తెగించి మరి అటు బావిలో దూకి ఒక యువతిని కూడా ప్రాణాలతో బయటికి తీసుకొచ్చి కాపాడారు. అయితే ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటన గురించి? రవిచంద్ర, ఈ ఘటన చంద్రగిరిలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ మహిళ తాను ప్రియుడి చేతిలో మోసపోయానని చెప్పి పోలీసులకు ఫోన్ చేసింది. తాను బావిలో దూకి ఆత్మహత్య చెప్పి దీనికి కారణం తన ప్రియుడే, తన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఆ అమ్మాయిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేశారు. ఇందులో భాగంగా ఆ అమ్మాయితో ఎప్పుడైతే ఫోన్ కాల్ చేసిందో ఆమెతో మాట్లాడుతూనే హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న చలపతి దానికి సంబంధించి కూడా ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఫోన్ లో మాట్లాడుతూ వెంటనే ఏదైతే ఆ మహిళ ఎక్కడ సూసైడ్ అటెంప్ట్ చేయబోతోందని అని చెప్పిందో ఆ ప్రదేశానికి ఒకవైపు వెళ్తూ మరోవైపు మహిళతో మాట్లాడుతూ వచ్చారు. అయితే పోలీసులు వస్తున్నారనే విషయం తెలియటంతో ఆ మహిళ వెంటనే బావిలో దూకేయడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన హెడ్ కానిస్టేబుల్ చలపతి వెంటనే ఆ బావిలో దూకి, అంటే 40 అడుగుల లోతులో ఉన్న ఆ బావిలో సాహసోపేతంగా దూకి ఆ అమ్మాయిని కాపాడి ఆ తర్వాత ఆయన కూడా సురక్షితంగా బయటకు రావడం జరిగింది. వెంటనే ఎవరైతే మహిళ తను సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నానని చెప్పగానే వెంటనే అప్రమత్తమై క్షణాల వ్యవధిలో ఆ ఘటనా ప్రదేశానికి చేరుకొని ఆ మహిళను కాపాడటంతో పోలీసుల పైన స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా స్థానిక చంద్రగిరి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న చలపతి వెంటనే ఆయన స్పందించడం, వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బావిలో దూకితే తన పరిస్థితి ఏంటని కూడా ఆలోచించకుండా వెంటనే దూకి ఆ అమ్మాయిని కాపాడటం, ఆ తర్వాత గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకొని వారికి సాయం అందించి ఆ అమ్మాయి వాళ్ళను పైకి తీసుకురావడం కూడా జరిగింది. వెంటనే అప్రమత్తమై ఒక మహిళ ఏదైతే ఫోన్ చేసిందో ఆ ఫోన్ కలుపు క్షణాలు, అంటే ఏ మాత్రం ఆలస్యమైనా కూడా ఆ మహిళ ఖచ్చితంగా చనిపోయే అవకాశం అయితే ఉంది. దీంతో చాకచక్యంగా చలపతి వ్యవహరించి ఆ అమ్మాయిని కాపాడిన పోలీసుల తీరు పైన స్థానికంగా కూడా ప్రశంసలు అయితే గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ అమ్మాయి అయితే సురక్షితంగా ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆ అమ్మాయికి సంబంధించి కూడా చట్ట ప్రకారంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. మొత్తం మీద యువతి ప్రాణాలను చంద్రగిరి పోలీసులు క్షణాల వ్యవధిలో స్పందించి వెంటనే స్పాట్కి చేరుకొని ఆమెను రక్షించడం పట్ల స్థానికుల నుంచి కూడా ప్రశంసలు, పోలీసుల పనితీరుకి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు అని కూడా ప్రశంసలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఆ అమ్మాయికి ఏదైనా కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నాలు చేశారా పోలీసులు? అయితే ఆ అమ్మాయికి అయితే చట్ట ప్రకారం ఒకవేళ దానికి సంబంధించి కూడా ఫిర్యాదు ఇమ్మని చెప్పడం జరిగింది. ఒకవేళ దీనిపై కౌన్సిలింగ్ నిర్వహించి ఒకవేళ చట్ట ప్రకారం అమ్మాయి ఏమన్నా మోసపోతే దాని ప్రకారం కూడా హామీ ఇచ్చి మళ్ళీ మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడవద్దని చెప్పి కూడా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వెంటనే పోలీసులు అప్రమత్తం అవడంతో
అమ్మాయి కాపాడబడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద పోలీసుల పనితీరు ముఖ్యంగా ఈ విషయంలో ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఆ స్పందించిన తీరు, ఆ అమ్మాయితో ఒకవైపు ఫోన్ లో మాట్లాడుతూనే ఘటనా ప్రదేశానికి చేరుకున్న తీరు కానీ, ఆమెను రక్షించిన విధానం కానీ పూర్తిగా స్థానికులు పోలీసుల పనితీరును అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రవిచంద్ర. థ్యాంక్ యూ వర్మ.